ఈరోజు మా ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు దీక్షా దివస్ శుభాకాంక్షలు అందరికీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా గన్పూర్ కాన్స్టిట్యున్సీ వారికి, అదేవిధంగా జనగాం జిల్లా వారికి అందరికీ దీక్షా దివస్ శుభాకాంక్షలు. ఈరోజు కేసీఆర్ గారు ఒక దీక్ష కూర్చొని ఇవాళ తెలంగాణ వచ్చుడో లేకుంటే నేను చచ్చుడో అన్న విధంగా దీక్ష చేసి ఇవాళ పట్టుబట్టి తెలంగాణను తెచ్చిన రోజుగా, అంటే ఈరోజు దీక్ష కూర్చున్న రోజుగా మనం అందరం గుర్తిస్తాం. కాబట్టి దీన్ని అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ అక్కడక్కడ ఈ వార్తలు ఏంటంటే, నిన్న మేము ప్రెస్ మీట్లో చూసినాం, కడియం శ్రీహరి గారి స్టేజ్ల మీద బాగా మాట్లాడుతున్నారు. సరే, వారికి వాక్చాతుర్యం ఉన్నదని చెప్పి ఒప్పుకుంటాం, బాగా వాక్చాతుర్యం ఉన్నదని చెప్పి ఒప్పుకుంటాం. కానీ ఒక ట్యాబ్లెట్ కూడా ఎక్స్పైరీ డేట్ అన్నది ఉంటుంది. ఒక మంచి ఎంత కడుపు నొప్పి ట్యాబ్లెట్ అయినా, తలనొప్పి ట్యాబ్లెట్ అయినా, ఎంత మంచి మందు అయినా కూడా దానికి ఎక్స్పైరీ డేట్ అన్నది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అవుట్డేటెడ్ పొలిటీషియన్ ఎవరంటే కడియం శ్రీహరి గారిని అనుకోవాలి. ఎందుకంటే ఒక యూత్ ఐకాన్గా ఉండే నా కేటీఆర్ గారిని విమర్శిస్తుండ్రు, మాస్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారిని విమర్శిస్తుండ్రు. ఎట్లా విమర్శిస్తుండ్రు అంటే వాళ్ళు చేసే, అంటే ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి తిరుగుతూ చేస్తున్న చూసి ఓర్వలేక, అంటే ఈయనకేమో చేతగాక, ఈయననేమో తిరగలేక, వయసు పైబడి ఇవన్నీ చేయలేనప్పుడు ఏంటంటే యూత్ లీడర్స్ మంచిగా కష్టపడి చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా కాకుండా పిచ్చి కుక్క గరిచినట్టు మాట్లాడుతున్నారని చెప్పి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అంటున్నారు. పిచ్చి కుక్క గరిచింది వాళ్ళకి కాదయ్యా శ్రీహరి గారు, మీకు గరిచింది పిచ్చి కుక్క. ఎందుకు గరిచిందంటే, ఫస్ట్ మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఎవరికి వచ్చింది, ఎక్కడికి వచ్చిందండి? చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చింది. కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు రేవంత్ రెడ్డి సంకల జరిగింది. ఇప్పుడు రేపేం చేయబోతారు మీరు అంటే, మీ గ్రాఫ్ ఎట్లున్నది? చిన్నపిల్లగాళ్ళకు మనం మ్యాథ్స్లో చెప్తాం అన్నట్టు, ట్రయాంగిల్, రెక్టాంగిల్, 0, మళ్ళీ దాని తర్వాత ఏమొస్తుంది అంటే మళ్ళీ సిరీస్ అంటారు దీన్ని. ఈ సిరీస్, మీ సిరీస్ ఎట్లున్నదంటే, ఈరోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ, ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్. అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కడియం శ్రీహరి గారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కడియం శ్రీహరి గారు. మాంత్రికుడు, మాటలు మార్చేవాడు ఎవరు అంటే కడియం శ్రీహరి గారు అంటారు. ఇవాళ ఒకటే మీకు చెప్తున్నాం, దీక్షా దివస్ రోజు ఇవాళ చెప్తున్నాం, బెస్ట్ సీఎం ఆఫ్ దిస్ తెలంగాణ అంటే కేసీఆర్ గారిని అంటారు. ఒక్కసారి స్కూళ్ళలో పోయి పాఠాలు చిన్నపిల్లగాళ్ళని అడిగినా చెప్తారండి కడియం శ్రీహరి గారు. మీరు చాలా మందికి పాఠాలు చెప్పింది కదా. బెస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే కేసీఆర్ అంటారు. వరస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది. ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే కేటీఆర్ గారి పేరు వస్తుంది. మీరు ఎవరినండి విమర్శించేది? మీరు ఎవరి పక్కన చేరిందండి? రేవంత్ రెడ్డి గారి పక్కన చేరగానే మొన్నటి దాకా కేటీఆర్ గారిని పొగిడిండ్రు, అదే నోరుతోటి కేసీఆర్ గారిని పొగిడిండ్రు, హరీష్ రావు గారిని పొగిడిండ్రు, అందరినీ పొగిడి ఈరోజు పార్టీ మారగానే, అంటే ఒకటే రోజుల ఇట్లా పార్టీ మారగానే మీ లోపల మీ ఆత్మ కూడా మారిపోయి అందరూ ఇక పార్టీలు ఉన్న, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులందరినీ తిట్టడానికి మీకు నోరెట్లు వస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు తిట్టినా కూడా, ఎవరు విమర్శించినా కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎంత అన్నా కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కోసం పట్టుకొని ఏడ్చింది కాబట్టి. మీరు ఎట్లా అంటారండి? మీకు మాట్లాడే నైతిక విలువ, నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ గన్పూర్ ప్రజలను మోసం చేసిపోయారు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిపోయారు, బీఆర్ఎస్ నాయకులను వంచిపోయారు. వాళ్ళ గోస మీకు వినపడలేదా? ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీకి పోయి ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసిస్తుండ్రు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడుతుండ్రు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తొక్కేస్తుండ్రు. ఇవన్నీ జరుగుతలేవు అన్ని ఊర్లలో. మీతోటి వచ్చిన నాయకులకు అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ, మా యాదనే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పదవులు రాకుండా చేసింది. అసలు కాంగ్రెస్ వాళ్ళకి పదవులు తెచ్చి మొన్న నీతోటి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తాను. పదవులు ఎట్లా ఇస్తారండి మీతోటి వచ్చిన వాళ్ళకి పదవులు? అంటే మీకు పదవి కావాలి,
మీ బిడ్డకు పదవి కావాలి, మీతో వచ్చిన అనుచరులకు పదవి కావాలి. ఇది ఎక్కడ లెక్క? అసలు వాళ్ళకు మీతో వచ్చిన అనుచరణ అంటే మిగతా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మీరు ఇందిరాగారి ప్లేస్ ఆక్యుపై చేసేసిన కబ్జా కోర్ ముచ్చట్లు. కబ్జా కోర్ ఎవరంటే ఇది మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ పేరే వస్తుంది. ఎందుకంటే ఇందిరాగారి స్థానాన్ని కబ్జా చేసింది మీరే. దొమ్మాటి సాంబయ్య, ఎంతో మంది చాలా మంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ స్థానం మీద. ఆ స్థానాన్ని కాజేసింది కూడా మీ కుటుంబం, మీ కూతురు, మీరే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వంత అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళకు కూడా పదవులు వస్తా అంటే కబ్జా చేసినావు. ఏది మార్కెట్ మన గ్రంథాలయ చైర్మన్ అయితే ఏంది? ఇవాళ ఇంకోటి ఏంటంటే నువ్వు కొంతమందికి పదవులు ఇచ్చినావు, ఇందిరావర్గానికి పదవులు ఇచ్చినావు అంటే అది కూడా ఫాల్తు ముచ్చటే. ఎందుకంటే ఇందిరాగారి పక్క నుండి మీకు కోర్టుకు ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు పదవులు ఇచ్చిండ్రు. అరే మొన్నటి దాకా చిలుపూరుగుట్ట దేవస్థానం శ్రీధర్రావు గారికి ఇచ్చింది. మళ్ళీ ఇవాళ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి వస్తే మళ్ళీ వాళ్ళకే పదవి ఇస్తానంటే ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం కావాలి? దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మొన్న వరకు చైర్మన్ గా ఉన్నట్టు యాదిరెడ్డి గారిని ఇందిరాగారు పెట్టి 6 మాసాలు కూడా అయితలేదు, 5-6 నెలలు కూడా కాలేదు. వారిని తీసేయగానే గుండెపోటు వచ్చి హాస్పిటల్ ఉన్నదంట. అంటే ఎందరికి గుండెపోటు తెప్పిస్తారు, ఎందరిని వంచిస్తారు, ఎందరికి ఇబ్బంది పెడతా అంటారు. అంటే మీ బతికే ఒకరి పద్యంలో అన్నం గుంజుకొని లాక్కొని తిన్నట్టేనండి ఇది. అట్లాంటి మీరు ఇలా కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారంటే కేసీఆర్ గారు ఏందండి? దేశానికి రైతు వెన్నుముక్క అయితే ఆ రైతుకే వెన్నుముక్క మా కేసీఆర్. ఖబర్దారు ఇంకోసారి కేసీఆర్ గారి జోలికి వచ్చేందుకే. దేశానికి రైతు వెన్నుముక్క అయితే ఆ రైతుకే వెన్నుముక్క మా కేసీఆర్. రైతు గుండెల్లో కేసీఆర్. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇవాళ కేసీఆర్ గారిని మనం గెలిపించుకోకుండా ఎంత మోసపోయినాం, ఎంత అన్యాయానికి గురైపోయినాం, ఎంత బాధపడుతున్నారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే అంత తెలివి తక్కువలేం కాదు. మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. అందుకే ఇప్పుడు పిచ్చి కుక్క గరిచినట్టు వాళ్ళు వీళ్ళు అని అంటున్నారు కదా. కాదండి, ఎర్రి కుక్క మీకు గరిచింది కాబట్టి ఎర్రెర్రిగా ప్రవర్తిస్తున్నారు, ఎర్రి భాష మాట్లాడుతున్నారు. మీ భాష, మీ తీరు అంటే ఇక్కడ ఎవరు మళ్ళా కూడా నేను హరీష్ రావుని విమర్శిస్తే, కేటీఆర్ని విమర్శిస్తే, కేసీఆర్ని విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందనే ఆశతో మాట్లాడుతున్నారా? ఇంకా సరిపోలేదా? ఎమ్మెల్యే పదవి సరిపోలేదా? ఇంకా మంత్రి పదవి కావాలా? అంటే ఈ కాన్స్టిట్యున్సీ పట్టుకొని నేను నా కుటుంబం అంటే ఇంకోటి అల్లుందోటి స్టార్ట్ అయింది. 40 ఏళ్ళు రాజకీయం నీదే, ఇంకా 40 ఏళ్ళు నీ బిడ్డది. ఇక మిగతా కూడా బతుకోద్దాయా? కడియం శ్రీహరి గారికి దీనికి సమాధానం చెప్పండి. 40 ఏళ్ళు నీది, ఇంకా 40 ఏళ్ళు మీ బిడ్డగా. ఇది ఎక్కడి తర్వాత మీ మనవరాళ్ళను ఇదేనా రాజకీయం అంటే? ఇంకోటి మొన్న సంబరాలు చేసుకుంటారు వీళ్ళు. ఏం సంబరాలు చేసుకుంటే 10 వస్తే రాజసింహాసనం మీద కూర్చోబెట్టినట్ట ఒక గ్రంథాలయ చైర్మన్. అంటే 10 అంటే ఇవాళ రేపు ఒక బాధ్యత. 10 అంటే అక్కడ ఆ కుర్చీలో కూర్చొని పని చేయాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. మంచిగా ఏదో రాజు అయినట్టు అంటే మీ పక్షం వారు రాజు అయినట్టు ఇట్లా మంది ఆర్భటాలు, జిల్లా అంతా నుంచి మందిని గ్యాదరింగ్ చేసుడు, అందరినీ రమ్మని ఫోన్లు చేసుడు, ప్లస్ ఏదో ఒక యువరాజు, ఈయన రాజు, మీ కింద ఉన్నదంతా సామంత రాజును తయారు చేస్తారు. ఆ జిల్లాకు సిగ్గుండాలి ఆ కుర్చీలలో కూర్చోడానికైనా, మీకైనా మీ వర్గానికైనా మీతోటి ఉన్న అందరికీ. జనం తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, మా యాదనే చెప్పినట్టు పక్క. ఇంకా కూడా మీకు చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నది. ఇవాళ దీక్షా దివస్ కాబట్టి కడియం శ్రీహరి గారు ఒక్కటే లాస్ట్ మన మాట ఎక్కువ వదిలేస్తున్నా. మీకు అర్హత లేదు, మీరు సమబుద్ధిని కాదు, మీ క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయింది. పార్టీ మారిన రోజే ఇప్పుడు ఒక మహిళ నలుగురితో తిరిగి అటు ఇటు ఆ పనులు ఈ పనులు చేస్తే వాళ్ళని ఏమంటారు? వ్యభిచారి అంటారు. మరి రాజకీయ నాయకులు 4 పార్టీలకు పోయి గలీజ్ పనులు చేస్తా అంటే ఈయనను ఏమంటారు? ఇలాంటి రాజకీయ నాయకులను ఏమంటారు? ప్రజలు గణపూర్ ప్రజలు తరిమి కొట్టాలి, రాళ్లతోటికైనా కొట్టాలి,
ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అది చెప్పింది కాబట్టి ఆ పని మేము ఏ రోజు చేస్తాం 100% చేస్తాం, చేసి తీరుతాం. ఇది మాత్రం పక్కా కాదు. జర తొందరపడకుండా కేసీఆర్ గారిని మూసుకొని కూర్చోండి, పదవిని అనుభవించండి, మూసుకొని మూల కూర్చోండి అంతే తప్పించి మీ పదవి మీకు ఇప్పుడు సంతోషమే. నిన్ను 100 తిట్లు తిట్టినా 1000 తిట్లు తిట్టినా జనం అంతా తిట్టినా ఇవాళ మేము అనుడు కాదండి. ఒక రైతు మిమ్మల్ని తిడుతున్నాడు, ఎక్కడికైనా రోడ్ ఎక్కితే మిమ్మల్ని తిడుతున్నాడు. గన్పూర్లో ఏ రైతు ముందర పెట్టినా కూడా, ఏ టీవీ ఛానల్ కెమెరా పెట్టినా మైక్ పెట్టినా కూడా మిమ్మల్ని పొట్టు తిట్టే రైతులు ఉన్నారు. మేము తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 KPలో ఓట్లు కొనే దగ్గర మీరు ఫెయిల్యూర్ అయ్యింది, 6 గ్యారెంటీలు అన్న దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. అసలు మీరు ప్రతి ఒక్క రైతు బంధు అన్న దగ్గర మీరు ఫెయిల్యూర్ అయ్యిండ్రు, రుణమాఫీ దగ్గర మీరు ఫెయిల్యూర్ అయ్యిండ్రు. మీరు దేంట్లో సక్సెస్ అయిందని అలా మొత్తం ఊర్లో అంతా ఏం చేస్తుండండి? ఏదో సంవత్సరం పాట అయిందని దాన్ని ఏమో చేస్తారు, ఉత్సవాలు చేస్తారంట. ఉత్సవాలు చేస్తారు కాదండి, జనం ఇది పోసిపోతారు మీ మీద. మీరు ఇట్లాంటి ఉత్సవాలు చేయకండి, సిగ్గుపోతుంది. ఏమైనా చేసుకో, ఏం చేసిందని, ఏం సాధించిందనండి ఉత్సవాలు చేసేది? ఏం అభివృద్ధి చేసిందని? ఇప్పుడు ఆర్టీసీలో ఫ్రీ బస్ అన్నారు, కనీసం ఆ ఫ్రీ బస్ వాళ్ళకి ఆర్టీసీ ఈ సంస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళకు నెలకు 10 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. అది మీరు చెల్లించిండ్రా? ఇప్పటికీ 3000 కోట్లు బకాయి ఉన్నదంట ఆర్టీసీకి. అట్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అంతే, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అంతే. ఏం సాధించిందని, ఏం కంపెనీలు తెచ్చిందని? ఫార్మా కంపెనీ అని తెస్తుండ్రు, బోగస్ కంపెనీ. అది అసలు ఫార్మా కంపెనీ తెస్తే ఏందండి? బయట దేశాలలో ఫార్మా కంపెనీలు ఉంటాయా? ఇది రేవంత్ రెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి మీ నాలెడ్జ్ కాదు, ఇది మీకు అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫార్మా కంపెనీ తెస్తాడు. ఎవడన్నా ఇప్పుడు మన ఇంట్లో భోజనం తెచ్చి అవతలని ఇంట్లో దీనికి పోయినట్టు ఉంటుంది అన్నట్టు ఫార్మా కంపెనీ అంటే. పోయి సొంత నియోజకవర్గంలోనే ఫార్మా కంపెనీలు పోయేవాటి ఎంత నష్టం అవుతుందండి? ఫార్మా కంపెనీలు ఏమిటి పొల్యూషన్ అవుతుంది. ఫార్మా కంపెనీలో పనిచేసే వాళ్ళకు, ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. కావచ్చు కనుక్కోండి. బయట కెనడా, అమెరికా పెద్ద దేశాలు ఈ ఫార్మా కంపెనీని వాళ్ళు పెట్టకుండా ఏం చేస్తారంటే ఇవంతా ఈ చెత్త పని అంతా చిన్న దేశాలకు, వీసా కంట్రీలకు తరలిస్తూ అంటారు. అంటే ఏషియాలో ఉన్న కంపెనీ దేశాలకు తరలిస్తూ అంటారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడ వాళ్ళు వాడుకుంటూ అంటారు అన్నట్టు. అంటే ఇది చెత్త. ఇటు మూసీనేమో ప్రక్షాళన చేస్తాడు, ఇటు తన కాన్స్టిట్యున్సీనేమో భ్రష్టు పట్టిస్తాడు. ఫార్మా కంపెనీ పెడితే ఏమేమి కాలుష్యం వస్తుందండి? వాటర్ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, ఎర్త్ పొల్యూషన్ ఉంటుంది, సర్వనాశనం అయితే పంటలు పండవు. ఇంత డ్యామేజ్ జరుగుతా అంటే ఎవడైనా సొంత నియోజకవర్గం, ఇప్పుడు ఎవడైనా ఫార్మా కంపెనీ వాడు వచ్చి మా ఊర్లో పెడతా అంటే నేనే వద్దంట. అరే పోయి పక్క ఊర్లో పెట్టు, ఎందుకంటే నా ఊర్లో గాలి కలుషితం అవుతుంది, నా ఊర్లో నీళ్లు కలుషితం అవుతుంది, నా ఊర్లో భూమి కలుషితం అవుతుంది. అక్కడ నా ఊర్లో నా ప్రజలు భవిష్యత్తే నాశనం అవుతుంది. అట్లాంటి ఈ ఫార్మా కంపెనీలు నీ అల్లుని కోసం అని చెప్పి తీసుకొచ్చి నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఒకసారి ఒడగొట్టి ఇంతకుముందు అని చెప్పి ఆ కక్ష తీర్చుకోవడానికి ఆ పనిని అక్కడ చేస్తారు. ఇక్కడ మూసీ దగ్గరనేమో హైదరాబాద్ జనం నిన్ను తరిమి కొట్టిందని చెప్పి మూసీ పేరుతోటి హైదరాబాద్ అందరినీ ఆగం చేస్తారు, పేద ప్రజలను ముఖ్యంగా. ఎందుకో పెద్ద నాయకుల ఫామ్ హౌస్లు ఎందుకో గులగొడతలేరు. ఇది అంటే సబ్జెక్టు, ఓ కంటెంట్, ఓ స్టేచరు, ముఖ్యమంత్రికి ఉండాల్సిన స్టేచరు, ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు, ముఖ్యమంత్రికి ఉండాల్సిన గుణాలు ఏ ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర లేవు. ఎందుకు లేవు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన పేగులు మెడలు వేసుకుని తిరుగుతా అంటాడు. పేగులు మెడలు వేసుకొని తిరిగేటోడు ఎవరిని తిరుగుతాడు? తమ్మి రాక్షసుడి తిరుగుతాడు. అంటే నేను రాక్షసుని అని చెప్తాడు. రాక్షస గడియల ఉండి రాక్షస పాలన చేసుకుంటూ ఇదేంటి ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన అని చెప్పకనే చెప్తుండు రేవంత్ రెడ్డి. జనం చెప్పుడు కాదే, ఆయనే చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు నేను రాక్షసుని పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అంటాడు. అంటే ఎట్లాంటి వాళ్ళ దగ్గర ఉన్నారో చూడండి. కడియం శ్రీహరి గారు ఆయన 2 కొమ్ముల రాక్షసులు అయితే మీరు 1 కొమ్ము రాక్షసుడు. బాగున్నది కదా ఆ డైనోరా, ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసాం, 1 కొమ్ము అటు రాక్షసుడు అట్లున్నది కదా. ఇంకోసారి కేటీఆర్ గారి మీదనైనా హరీష్ రావు గారి మీదనైనా మీరు మాట్లాడేది ఉంటే, బీఆర్ఎస్ కార్యకర్తల గురించి అయినా బీఆర్ఎస్ నాయకుల గురించి అయినా మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు దయచేసి మీ పని పదవులు అనుభవించుకోండి, ఇంట్లో కూర్చొని పళ్ళల్లో తినండి. ఈ
కార్యకర్తలను కలవకుండా పండుకోండి. ఎందుకంటే మీరు ఏజ్డ్ కదా, మీరు ఆ పని చేసుకోండి, పదవిని అనుభవించండి, జీతం తీసుకోండి, బిడ్డకు కూడా జీతం వస్తుంది, ఆ జీతం కూడా తీసుకోండి, సంతోషంగా సుఖంగా పిల్లా పాపలతోటి మనవరాళ్ళతోటి ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా వారానికి ఒకసారి బయటకు వచ్చి 10 రోజులకు ఒకసారి బయటకు వచ్చి అని అంట అని అనేది ఉంటే ఇంకోసారి మా మండలాలలో తిరగనియం. ఖబర్దార్ కడియం శ్రీ.